హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. ఎగ్ కర్రీ చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడన్నంలో కోడిగుడ్డు ములక్కాయ పులుసు వేసుకుని తింటే మళ్ళీ ఇదే కూర చేయాలి అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది ఈ కూర. ఈ రెసిపీని పల్లెటూరు సైడ్ ఎక్కువగా చేస్తారు. టేస్టీగా కోడిగుడ్డు ములక్కాయ పులుసుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఈ రెసిపీ కోసం నేను 8 గుడ్లని తీసుకున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీని తక్కువగా అయినా ఎక్కువగా అయినా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ కోడిగుడ్లను ఉడికించి తీసుకున్నాను. కోడిగుడ్లు ఉడికించిన వీడియో మిస్ అవడం వల్ల మీకు వీడియో చూపించడం లేదు. కోడిగుడ్లు ఉడికించాక గుడ్ల పెంకులను తీసేసి నైఫ్తో ఘాట్లు పెట్టాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల కూర వండేటప్పుడు ఉప్పు కారం ఎగ్ లోపలికి వెళ్ళి తినేటప్పుడు ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే మిగిలిన అన్ని కోడిగుడ్లకి ఘాట్లు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి కరివేపాకుని వేగనివ్వాలి. తరిగిన 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేయాలి. ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయల్ని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలను ఒకసారి కలిపి ఇందులోకి తరిగిన ములక్కాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ములక్కాయ ముక్కల్ని 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయతో పాటు ములక్కాయ ముక్కలను కూడా మగ్గించడం వల్ల కూరలో ములక్కాయ ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. అలాగే ఉడికించిన కోడిగుడ్లను కూడా వేసి ఒకసారి బాగా కలిపి మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 20-30 గ్రాముల చింతపండు నానబెట్టి ఆ రసాన్ని తీసి వేయాలి. చింతపండు రసంతో పాటు 1/2 గ్లాస్ నీళ్ళని వేసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆన్ ఆప్షన్లో పెట్టండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. గ్రేవీ ఎక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు కూరని ఇలా ఉడికిస్తే సరిపోతుంది. లేదు మాకు గ్రేవీ తక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు మరో 2 నిమిషాలు ఉడకనివ్వండి. చివర్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే విలేజ్ సైడ్ చేసే కోడిగుడ్డు ములక్కాడ పులుసు రెడీ. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఈ రెసిపీ చేశారంటే బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.